హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఈ రోజు అయితే డే 5. ప్రెజెంట్ మనం వచ్చేసి మాల్డాలో అయితే ఉన్నాము. టైం 11 అవుతుంది ఇప్పుడు. ఈ రోజు డేట్ వచ్చేసి 15th డిసెంబర్ అనమాట. నైట్ ఏమైందంటే వీడియో ఎడిటింగ్ చేసి పడుకునేసరికి 5 అయింది. మార్నింగ్ 5 అయింది. ఇంకా ఆ టైంలో పడుకొని మళ్ళీ 9కి అయితే లేచాను. లేచి గోప్రో డేటా ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోయా. డేటా ట్రాన్స్ఫర్ పెట్టి అది డేటా ట్రాన్స్ఫర్ అయ్యేసరికి టైం ఇప్పుడు 11. ఇప్పుడు బయలుదేరాలి. ఈ రోజు కొంచెం తక్కువ డిస్టెన్సే, 260 కిలోమీటర్స్ సిలిగురి వెళ్తున్నాము. 5.5 hours అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. నేను వచ్చేసి నైట్ ఓయో హోటల్ అయితే స్టే చేశాను. ఈ రూమ్ వచ్చేసి 900 రూపీస్ పడింది నాకు పర్ నైట్ కి. కుషినిష్ రెసిడెన్సీ దీని పేరు. అదేదో పేరు కొంచెం విచిత్రంగా ఉంది. రూమ్ అయితే పర్లేదు, బానే ఉంది. హాట్ వాటర్ కూడా 24 hours అవైలబిలిటీ. ఇటు సైడ్ వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే హాట్ వాటర్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి. అసలు స్నానం చేయలేము అనమాట హాట్ వాటర్ లేకపోతే. అది గాయస్ మ్యాటర్. ఇంకేం లేదు, డేటా ట్రాన్స్ఫర్ అయిపోగానే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. డైరెక్ట్ మనం గోప్రో వ్యూలో కలుసుకుందాం. గోప్రో వ్యూకి అయితే వచ్చేయండి. సో గైస్, ఇదే మనం నైట్ స్టే చేసిన హోటల్ అయితే హోటల్ కుషనిష్ రెసిడెన్సీ. రెస్టారెంట్ కూడా ఉంది. ఎగ్జాక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పైన అయితే ఉంది. సిలిగురి వచ్చేసి 232 కిలోమీటర్స్ ఉంది. 6 hours చూపిస్తుంది. ఈవినింగ్ 5కి అయితే రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇక్కడ ఈవినింగ్ టైము 4:30కే చీకటి పడిపోతుంది. సో వీలైతే త్వరగా వెళ్ళిపోదాం. చాలా తక్కువ బ్రేక్స్ తీసుకుంటా ఈరోజు. తక్కువ డిస్టెన్సే కాబట్టి ఎక్కడ ఆగేది అయితే ఏం లేదు. ఈ రోజు మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. రోజుకి 1-2 రైల్వే క్రాసింగ్ అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. ఇంకొక 1 kilometer వెళ్ళిన తర్వాత అయితే బైపాస్ లోకి వెళ్ళిపోతాము. హైవే మీద ఊర్లో నుంచి ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. రూమ్ కాడ నుంచి ఇక్కడికి మనం 45 kilometers అయితే వచ్చాము. 45 kilometers రావడానికి 45 minutes పట్టింది. రోడ్స్ అయితే చాలా ఖాళీగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మొత్తం హైవేనే. ఈ రైడ్లో అయితే రోడ్స్ పరంగా నేనైతే ఇబ్బంది పడలా ఇప్పటి వరకు. మధ్యలో అక్కడక్కడ కొంచెం బిట్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, అది వేరే విషయం. ఆల్మోస్ట్ 90% రోడ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మేబీ పెట్రోల్ అయితే ఈరోజు ఏం అవసరం అయ్యేటట్లేదు. 80% ఫుల్ ట్యాంక్ ఉంది. ఆల్మోస్ట్ ఇంకో 250 kilometers వెళ్ళిపోద్ది ఈజీగా. రాణిగంజ్ 33, ఇటాహర్ 18. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ రూల్స్ మాత్రం కరెక్ట్ ఫాలో అవుతున్నారు జనాలు. రెడ్ సిగ్నల్ పడితే అందరూ ఆగుతున్నారు. ఎవడు క్రాస్ చేయడం కానీ, అవతల పక్క నుంచి వెహికల్స్ ఏం రాకపోయినా సరే ఎవరు క్రాస్ చేయట్లేదు. రెడ్ సిగ్నల్ పడితే ఆగే ఉంటున్నారు. అవును, ఇంకోటి ఆడ ఉమ్మేయట్లేదు. మన యూపీ అటు సైడ్ చూసుకుంటే పాండా విలేసి ఆడ పడితే ఆడ వస్తుంటారు. ఆ తుప్పుకి బ్యాచ్ లేదేడ. అంతవరకు సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకా ఫాగ్ ఉంది. మొత్తం కళ్ళ ముందల మొత్తం చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది ఫాగ్. ఈ రోజు రోడ్ ఎంత నీట్గా ఉందో అంటే ఇప్పుడు వరకు వచ్చింది. నిన్నంత వర్స్ట్గా ఉందన్నమాట. నిన్న రోడ్డుల దెబ్బకి నా షాక్ అబ్జార్బర్ అయితే పగిలిపోయింది ఫ్రంట్ సైడ్. నా షాక్ అబ్జార్బర్ ఆయిల్ సీల్ చూడండి, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఇంకా గ్యాంగ్టాక్ లోనా బాగా చేయించాలి. గ్యాంగ్టాక్ లో మనకి ఎలాగో లేట్ అయింది అంటే పర్మిట్స్ అవి అప్లై చేయాలి. మీకు వీడియోలో చూపిస్తాను లేండి, ముందర ప్రాసెస్ మొత్తం చెప్తాను నీట్ గా. పర్మిట్స్ ఎట్ అప్లై చేయాలి ఏందని. ఆ పర్మిట్స్ రావడానికి ఎలాగో 1 day టైం పట్టద్ది. ఆ 1 day టైంలో ఈ షాక్ అబ్జార్బర్ బాగా చేయిస్తాను. స్ప్లెండరే కాబట్టి దిగులే. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మెకానిక్లు, ఏ మెకానిక్ అయినా ఈ బండిని బాగా చేసేస్తాడు. అది మెయిన్ అడ్వాంటేజ్ స్ప్లెండర్. నేను ఆ ధైర్యం మీదే వచ్చింది. ఎక్కడ ఒకవేళ హ్యాండ్ ఇచ్చినా దగ్గరలో ఏదో మెకానిక్ ఉంటాడు, ఆడవరకు ఎట్లా తీసుకెళ్తే ఆయన చేస్తాడు. అంటే హ్యాండ్ ఇస్తాదని కాదు, ఇవ్వదు 90%. ఇంక ఇది కూడా చేయలేని మెకానిక్ ఎవరన్నా ఉంటే ఆయన సైకిల్ కొట్టు పెట్టుకోవడం నయం. ఈ బండిలో అంత పర్ఫెక్ట్, నాకు మొత్తం అంతా బాగా నచ్చింది. కానీ మెయిన్ ఒక థింగ్ నచ్చల. అంటే నేను వెనకాల ప్యానియర్స్ టాప్ బాక్స్ బిగించాను కదా, వెయిట్ కొంచెం ఎక్కువైంది బ్యాక్ సైడ్. ఎక్కడన్నా గుంటలు కాడేసినప్పుడు, గతుకులు కాడేసినప్పుడు ఏంటంటే టైర్ 1 ఇంచు పైకి లేస్తుంది అనమాట. గత్తని లేస్తుంది వెయిట్ ఎక్కువయ్యి. రేర్ కండిషన్స్ లో ప్రతిసారి అట్టేం జరగట్లే. క్రేజీగా చూస్తున్నారు ఈడోళ్ళు అందరు, అసలు మామూలుగా కాదు. ఆడాగితే ఆడ అడుగుతున్నారు ఖచ్చితంగా. ఏపీసీ ఆరహే ఏ గాడీ మే అంటున్నారు. ఇలా దెబ్బకు 4 ముక్కలు నేర్చుకున్నా నేను. అయితే ఈడ వీళ్ళెవ్వరికి ఇంగ్లీష్ రాదు, ఒక్క ముక్క కూడా రాదు ఇంగ్లీష్. కొంతమందికే వచ్చు. ఇంకా వచ్చి రాని హిందీతో అటు మేనేజ్ చేస్తా ఉన్నా. టైము 12:30 అవుతుంది కదా. ఇప్పుడు క్లైమేట్ వచ్చి 13 degrees ఉంది. నేను ఫ్యాంట్ లో కూడా థర్మల్ లైన్ వేసేసా, ఎందుకన్నా మంచిదిలే అని. దానివల్ల కొంచెం చలిగాలి అయితే ఆగుతుంది. ఈ రోజు ఉదయాన్నే మనకు మంచి లొకేషన్ దొరికింది డ్రోన్ ఎగరేసేయడానికి. ఇంకా డైరెక్ట్ డ్రోన్ వ్యూలోకి అయితే వచ్చేయండి.
ఓకే గాయస్, డ్రోన్ షాట్స్ అయితే మంచిగా వచ్చాయి అనుకుంటున్నా. చాలా మంచిగా తీశాను. లొకేషన్ కొంచెం బాగా అనిపించింది. ఏడాడు పని చేసుకునే వాళ్ళంతా వచ్చారు, మంచిగా మాట్లాడారు కొంతసేపు. ఓకే అంకుల్ బాయ్. యూ కమ్ టు యూ ఆతా मेरा ఛానల్ మే వచ్చిరాని హిందీతో ఇరగ తీసేస్తున్నాం. వచ్చిరాని హిందీతో ఫుల్ ఆకలి అవుతుంది, కడుపులో ఎలుకలు పరిగెత్తుతా ఉన్నాయి. ఆడన్నా ఆగి తినాలి ఫస్ట్, లేదంటే నీరసం వచ్చేస్తుంది. మీకు డ్రోన్లో నుంచి చూస్తే అర్థమై ఉంటుంది పొగమంచు ఎంత ఉందో. అది మధ్యాహ్నం 1 గంట టైంలో నేను రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంటు, దాని లోపల థర్మల్ లైనర్స్, రైన్ లైనర్స్ వేస్తేనే నాకు చలి పుడుతుంది. రాణిగంజ్ 22, దుర్గాపూర్ 18. సో గైస్ టైం వచ్చేసి ఇప్పుడు 1:40 అయితే అవుతుంది. ఈడో డాబా కాడ ఆగాను, ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడైతే ఫుడ్ తినేయాలి. చికెన్ కర్రీ అండ్ రోటీ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఇదే టైంలో హోటల్ కూడా అయితే బుక్ చేసేసాను. సిలిగురిలో హోటల్ బుక్ చేసేసాను, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ హోటల్కి అయితే వెళ్ళిపోదాం మనం, రైడ్ స్టార్ట్ చేసేసి. సో గాయస్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫుడ్ వరకు అయితే ప్రాబ్లం ఏం లేదు, మనకి చికెన్ కర్రీ రోటీ దొరుకుతాయి. రైస్ ఐటమ్ అయితే కొంచెం బాగాలేదు, కానీ చికెన్ కర్రీ రోటీ అయితే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. మన సైడ్ తింటున్నట్టే ఉంటుంది సేమ్. కానీ చల్లే చంపేస్తుంది. 2:15 అయింది. ఇప్పుడు వరకు డాబాలో వేడి వేడిగా కర్రీలు తిని రోడ్డు ఎక్కేసరికి చలి బలే ఉంది. ఈడ ఫాగ్ వచ్చేస్తుంది. నాకు తెలిసి 4:30 కల్లా సన్సెట్ అయిపోద్ది. ఈడ టైం వచ్చేసి ఇప్పుడు 2:20 అవుతుంది. లాగిద్దాం వీలైనంత త్వరగా. ఇంకా ఇక్కడ నుంచి మన హోటల్కి 170 కిలోమీటర్స్ ఉంది. 170 కిలోమీటర్స్కి 5 అవర్స్ చూపిస్తుంది. ఇంకా అర్థం చేసుకోండి ముందరికెళ్ళాక రోడ్స్ ఏ రేంజ్లో ఉంటాయో. ప్రజెంట్ వచ్చేసి ఇండియాకి పూర్తిగా మనం ఇదిగోండి మ్యాప్లో చూడండి, పూర్తి ఈస్ట్ సైడ్లో ఉన్నాం. ఇది మన ఇండియా, పూర్తి ఈస్ట్ సైడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ బార్డర్ పెద్ద దూరం ఏమి ఉండదు, ఒక 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అంతే. ఇక్కడ మేకలు అయితే ఇంతే ఉన్నాయి, బుడ్డి ఒక ఫీట్ కన్నా హైట్ ఎక్కువ లేవు. బుడ్డి మేకలు ఉన్నాయి. నేను ఫస్ట్ చూసి చిన్నవాడు అనుకున్నా, ఎన్ని చిన్నపిల్లలే, ఎప్పుడే పుట్టిన మేకపిల్ల ఎంత ఉంటుంది అట్లాంటిలే అని అనుకున్నా. కానీ తర్వాత ఏ మేకలు చూసినా అట్లాగే ఉంది, హైట్ మేకలే హైటీయే కనిపించట్లా. అప్పుడు అర్థమైంది అన్ని పొట్టిగుండే మేకలు. ఈ డోళ్ళంతా అట్టా వాటిని రోడ్డు మీద వదిలేస్తున్నాడు. సిలిగురి స్ట్రైట్. నాకు 3 డేస్ నుంచి, ఐ మీన్ ఒరిస్సా ఎంటర్ అయిన తర్వాత నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా మనకి ఏపీ వెహికల్ కనిపిలే. అట్లీస్ట్ కార్లు కూడా కనిపిలే ఏపీవి. ఈ బండిని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడుతున్నా. ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను, టూరింగ్ చేస్తున్నాను, ఊరుల్లో తిప్పుతున్నాను, ప్యానియర్స్ వేసాను. ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నా దీన్ని. ఈ చేతులు ఎందుకు పడ్డాను రా బాబు అని అనుకుంటుంటది. యాడో ఏదో నట్టు అయితే లూజ్ అయింది, గిరగిరా అని లైట్ సౌండ్ వస్తా ఉంది. హోప్ ఇంజన్ లైన్స్ అయితే కాదు అది సౌండ్. యాడో ఏదో నట్టు ఏదో లూజ్ అయ్యి సౌండ్ వస్తుంది. చూద్దాం, ఏమవ్వకూడదు ఉండాలని కోరుకుందాం. మనం ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 1950 కిలోమీటర్స్ వచ్చాం. నేను మోటోల్ ఇంజిన్ ఆయిల్ పోయించాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకొక 50 కిలోమీటర్స్ తర్వాత, అంటే నార్మల్ ఇంజిన్ ఆయిల్ 2000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాలా, లేదంటే మళ్ళీ అవుట్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది 2000కి. మోటోల్ ఇంజిన్ ఆయిల్ పోయించాను కాబట్టి దానికి 7000 కిలోమీటర్స్ లైఫ్ ఉంటుంది. భయా గ్యాంగ్టాక్ ఏదో చెప్తున్నాడు, నాకైతే ఏం అర్థం కాల. ఇదేదో ఒక ఊర్లో తీసుకొచ్చింది గాయస్. ట్రాఫిక్ దారుణంగా ఉందేడా. ఈడంతా ఏంటంటే సందులు గొంతులన్నీ కంజెస్టెడ్గా ఉన్నాయి. ఏమో ఈ గూగుల్ తల్లి నమ్మడానికిలా. స్ట్రైట్కి పోయే బదులు ఊరంతా తిప్పించి ఊరంతా చూపించి తీసుకెళ్ళద్ది మనల్ని. ఉత్తిగా పోతే దానికి నచ్చదు కదా, ఊర్లన్నీ చూడాలా. చిన్న సిటీ అని కాదు, పెద్ద సిటీ అని కాదు, ఆడైనా సరే చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ ప్యాసింజర్స్ తిప్పడానికి డీజిల్ వెహికల్స్ కానీ పెట్రోల్ వెహికల్స్ కానీ బ్యాను. లోకల్స్ లో మాత్రం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాల్సిందేను. ఈ రూల్ అయితే చాలా బాగుంది, మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది. పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సిటీస్ లో. అండ్ పెట్రోల్ డీజిల్ కూడా చాలా మిగులుతాయి. ఓరే నాయన, ఈ గూగుల్ తల్లి నాతో ఆడుకుంటుంది రైడ్ లో, మామూలుగా కాదు. ఇది చూడండి, ప్రశాంతంగా హైవే మీద వచ్చేసేవచ్చు నేను. నన్ను ఈ ఊర్లో నుంచి తీసుకొచ్చింది గూగుల్ తల్లి. ఊరంతా తిరిపించుకొని గంట బొక్క దీనివల్ల. ఇదేదో ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గద్దు అని చెప్పి టైం అంతా వేస్ట్ చేస్తుంది. ఇంకా నుంచి ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని అయితే పోవాలా. సో గాయస్, నిన్న రాత్రి అయితే నాకు వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ చదివాను. డే 1 వీడియోకి దాదాపు 700+ కామెంట్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క కామెంట్ చదివాను అండ్ ప్రతి ఒక్కరికి హార్ట్స్ అయితే ఇచ్చాను. చాలా మంది అయితే అన్న నా దగ్గర కూడా చిన్న ఇలా హారన్లు మొత్తం ముగిచ్చేస్తారా అన్న, నా దగ్గరికి ఒక చిన్న బండే ఉంది, నేను ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నాకు ట్రస్ట్ తెప్పించావు. ఒక అతను అయితే ఈ ఊపిలో నేను లడక్కే కొట్టేస్తాను బ్రో, నమ్మకం తెప్పించేసావు, వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇష్టము లడక్ వెళ్ళడం అని అన్నాడు. అట్లా ఒకరని కాదు, దాదాపు ఒక 20-30 కామెంట్స్ చూసాను నేను. అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు వీడియోకి. సగం తిక్కనాయాలందరూ బీహార్లోనే ఉంటారేమో.
అరే ఇంత హడావిడి చేస్తున్నారు, ఒక్క పోలీస్ కూడా రాలేదా? ఒక్క పోలీస్ కూడా లేదు కంట్రోల్ చేయడానికి ఆడ ఎవరిని. రోడ్ బ్లాక్ చేసేసారు. ఇది చూడండి, ఇల్లు అయితే రోడ్ లోనే కొట్టుకుంటున్నారు. అరే ఏంద్రా నాయన ఈ కల్చర్ చేంజ్ ఒక్కసారిగానా? నాకు 2 రూట్లు చూపించింది భువనేశ్వర్ నుంచి, ఒకటి కలకత్తా మీద, ఒకటి బీహార్ మీద. నేను ఎట్టాగో కలకత్తా మీద చూసుకొని మంచి పని చేశా. బీహార్ మీద వచ్చుంటే మాత్రం వీళ్ళు చేసే అడ్వెంచర్ అనే చూడాల్సి వచ్చేది. అండ్ సక్సెస్ఫుల్లీ మన రైడ్ లో 4th స్టేట్ ఎంటర్ అయ్యాం ఈ రోజు. ఇప్పుడు బీహార్ లో ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఓకే రైట్, మళ్ళీ బీహార్ లో ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వెస్ట్ బెంగాల్ లోకి అయితే వచ్చేసాం. చలో రైట్, ఇక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మొత్తం. ఇదిగోండి ఇప్పుడే బార్డర్ దాటాం. ఇది చూడండి 10 కిలోమీటర్స్ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యాడు అంతా. లెఫ్ట్ సైడ్ ఆ మట్టి దిబ్బల్లో నుంచి వచ్చాం. బైక్ కాబట్టి సరిపోయింది, కానీ కారులో వచ్చుంటే మాత్రం ఈ రోజు నైట్ కూడా సిలిగురి వెళ్ళలేం. ఇదిగోండి ఇట్లాంటి ఇసుక దిబ్బల నుంచి పోవాలా. ఇసుక కూడా మన సైడ్ ఉన్నట్లే చాలా మెత్తగా ఉంది, దిగిపోతుంది బండి టైర్ లోపలికి. రూమ్కి వెళ్ళి నా మొహం చూసుకుంటే 1 కిలో మట్టి వస్తుంది. ఇక్కడ ఇప్పుడే ఒక లోకల్ ఆయన అడిగా, ఇంకో 3 కిలోమీటర్స్ ఇట్టకి ట్రాఫిక్ ఉంటుందంట. 3 కిలోమీటర్స్ తర్వాత ఇంకేం ఉండదని చెప్పాడు. అమ్మయ్యా, ఫైనల్లీ వరస్ట్ రోడ్ లో నుంచి కొంచెం ఊపిరాడే రోడ్ లోకి అయితే వచ్చా. చీకటి పడిపోతుంది, టైం 4:40 అయింది. సన్సెట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 10-15 మినిట్స్ లో చీకటి పడిపోద్ది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దుమ్ము, ఫాగ్ బిల్డప్ అయిపోతుంది. మా ఫ్రంట్ ఏముందో అర్థం కావట్లేదు. ఇంకా చీకటి అయిందంటే ఇంకా కష్టం. ఇప్పుడు వెళ్తున్న రూట్ వచ్చేసి కిషన్ గంజ్, ఇస్లాంపూర్, బిదర్ నగర్ అండ్ మన సిలిగురి అట్ లాస్ట్. ఇక్కడ నుంచి 133 కిలోమీటర్స్ ఉంది. 133 కిలోమీటర్స్ కి 3 hours 15 minutes చూపిస్తుంది. అంటే యావరేజ్ 40 చూపిస్తుంది. లెట్స్ ఈ టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. మనం 8 లోపల వెళ్తాం. ఈ రోజు మనం సిలిగురి రీచ్ అయిపోతే ఇంకా రేపు నుంచి అసలైన రైడ్. ఇప్పుడు వరకు ట్రావెల్ చేసింది ఒక ఎత్తు అయితే, రేపు నుంచి ఇంకో ఎత్తు అనమాట. ఒక రేంజ్ లో ఉంటది లొకేషన్స్ అన్ని. అండ్ ఈ రోజు మన రైడ్ లో సెకండ్ టోల్ గేట్, సెకండ్ టోల్ గేట్ సుర్జాపూర్ టోల్ ప్లాజా. ఈ ఏరియాలో అంతా హైవే మీద ఉంటే పెద్ద భయమే. ఇట్లా ఈ సింగిల్ రోడ్స్ ఊర్లో తీసుకెళ్ళినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మొహాలు, వాళ్ళ వాలకాలు చూస్తుంటే తేడా ఉంటున్నాయి బీహార్ వాళ్ళ. మొత్తానికి చీకటి పడిపోయింది. 5:05 టైము, 5:05కే చూడండి చీకటి పడిపోయింది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మా ఊర్లో క్రికెట్ ఆడుతున్నారంట. ఇక్కడేమో 5 గంటలకు చీకటి పడిపోయింది. మొత్తం ఫాగే, ఒక 100 మీటర్స్ వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత అంతా ఫాగే. రైడ్ అప్డేట్, ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి బార్హాట్ అనే ఊర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా సిలిగురికి ఎగ్జాక్ట్లీ మన రూమ్ కి వచ్చేసి 75 కిలోమీటర్స్ ఉంది. 75 కిలోమీటర్స్ కి 2 hours చూపిస్తుంది. ఇంకా రోడ్లంతా ఇదే రేంజ్ లో వర్స్ట్ కండిషన్ లోనే ఉంటాయి. యావరేజ్ స్పీడ్ 30 వస్తుంది అంతేనో, అంత మించి ఎక్కువ అయితే రావట్లే. సో అది మ్యాటర్ అయితే. అండ్ ఇంకో కొంచెం దూరం వెళ్ళాక మనం ద షార్టెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాం. రైట్ సైడ్ బంగ్లాదేశ్, లెఫ్ట్ సైడ్ నేపాల్ అండ్ బీహార్ బార్డర్స్. ఇండియాలోనే తక్కువ వెడల్పున్న ప్లేస్ అది. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఇండియాలోనే షార్టెస్ట్ పాత్లు అయితే ఉన్నాం. అంటే ఇదిగోండి వెస్ట్ బెంగాల్, ఇది బీహార్ పక్కనే. ఇది వచ్చేసి నేపాల్, ఇది వచ్చేసి బంగ్లాదేశ్, ఇది వచ్చేసి మనం ఇప్పుడున్న లొకేషన్. ఇది చూడండి, దీనికి మధ్య 30 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇటు సైడ్ ఈ లైన్ కనిపిస్తుంది కదా, దీనికి అవతల బీహార్. ఈ నేరో పాత్లు అయితే మనం, ఇది ద షార్టెస్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న దాంట్లో మన ఇండియా మొత్తంలో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ద షార్టెస్ట్ ఇది 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో గైస్, అది మ్యాటర్ అయితే. ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడే ఫుడ్ కూడా తినేసాను. డేటా ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇంకా నిద్రపోయేసి రేపు ఉదయం అయితే లేచి గ్యాంగ్టాక్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి లొకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ గ్యాంగ్టాక్ కి, డార్జిలింగ్ కి, ఇట్లన్నిటికీ గేట్వే సిలిగురి అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట సిలిగురికి. సిలిగురి నుంచి స్టార్టింగ్ అనమాట అసలైన బ్యూటీ అంతా. సో రేపైతే మనం మన రైడ్ లో 5th స్టేట్ అయితే ఎంటర్ అవుతాము. స్టే ట్యూన్డ్ గైస్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందర మంచి వ్లాగ్స్ అయితే ఆన్ ద వేలో ఉంటాయి. అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి 14th డిసెంబర్. ఈ రోజుకి మన ఛానల్ 15K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి సిరీస్ ఎన్నో వస్తాయి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.